నమస్తే, వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో చంద్రబాబు నాయుడుపై మంత్రి ఆదిమూలం సురేష్ ఆయన అనుచరుల హత్యాయత్నాన్ని ఖండించిన గూడూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు. బాధ్యులైన వారిని అరెస్టు చేసి కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్. గూడూరు రెండో పట్టణంలో 16వ రోజు కొనసాగుతున్న మాజీ ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ పాదయాత్ర. విశేషంగా ఆదరిస్తున్న ప్రజానికం, ఉత్సాహంగా పాల్గొంటున్న యువత. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం రోడ్ షోలో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆయన అనుచరులు చంద్రబాబు కాన్వాయ్ని అడ్డుకొని రాళ్లతో చెప్పులతో దాడి చేయడాన్ని గూడూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. చంద్రబాబుపై హత్యా ప్రయత్నం చేసిన ఆదిమూలం సురేష్ ఆయన అనుచరులపై కేసు నమోదు చేసి అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. నిన్నటి దినాన నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్న ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం రోడ్ షోలో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలం సురేష్ చంద్రబాబు కాన్వాయ్ అడ్డుకొని రాళ్లతో చెప్పులతో దాడి చేయడం, ఆ దాడిలో అడ్డు వచ్చిన ఎన్ఎస్జీ కమాండో సంతోష్కు 3 కుట్లు పడిన సంఘటనను గూడూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించి తీవ్రంగా ఖండించారు. ఈ సంఘటనకు పోలీసులు దగ్గరుండి మంత్రి సురేష్ను ఆయన అనుచరులను చంద్రబాబు కాన్వాయ్ ముందుకు తీసుకెళ్లడం పోలీసుల ఏకపక్ష ధోరణికి నిదర్శనమని, ఈ సంఘటనకు బాధ్యులైన వారిని వెంటనే అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ, లోకేష్ దళితులను ఏదో తక్కువ చేసి మాట్లాడినట్టుగా సాక్షి మీడియా వక్రీకరించి చెప్పడాన్ని పట్టుకొని ఆదిమూలం సురేష్ ఆయన అనుచరులు చొక్కాలు ఊడ తీసుకొని అర్ధనగ్నంగా చంద్రబాబు కాన్వాయ్ అడ్డుకొని రాళ్లతో చెప్పులతో దాడి చేయడాన్ని అప్రజాస్వామిక చర్య అని, సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి పైకే ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం పాలకులే దాడి చేయడాన్ని, రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువయ్యాయని చెప్పడానికి నిదర్శనమని, కావున వెంటనే ఇందుకు బాధ్యులైన వారిని అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టి ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని వారు డిమాండ్ చేశారు. దళితుడైన ఆదిమూలం సురేష్ వైసీపీ ప్రభుత్వంలో ఎస్సీలకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇచ్చే రుణాలను నిలిపివేస్తే ఏం చేస్తున్నారని, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు ఆపేస్తే ఏం చేస్తున్నారని, దళిత మహిళలపై యువకులపై రేపులు దాడులు చేస్తుంటే ఏం చేస్తున్నారని, డాక్టర్ సుధాకర్ మాస్క్ ఇవ్వలేదని అడిగితే ఆయనను పిచ్చోడ్ని చేసి చంపివేస్తే ఈయన ఎక్కడున్నాడని, వారి పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబు దళితుడైన తన కారు డ్రైవర్ను చంపి ఇంటికి పార్సల్ చేస్తే ఈయన నోరు మెదపలేదని, కేవలం చంద్రబాబు రోడ్ షోకు లోకేష్ పాదయాత్రకు వస్తున్న విశేష యాత్రను చూసి ఓర్చుకోలేక ఇలాంటి చీప్ ట్రిక్స్కి వైసీపీ పాల్పడుతుందని, రాబోవు ఎన్నికలలో దళితులు, రాష్ట్ర ప్రజలు ఆదిమూలం సురేష్ లాంటి వారికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పి గద్దె దించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు. ఈ సమావేశంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్, రాష్ట్ర టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ సిల్లం కిరణ్ కుమార్, రాష్ట్ర కార్యదర్శి నెలబల్లి భాస్కర్ రెడ్డి, తిరుపతి పార్లమెంటు అధికార ప్రతినిధి మాజీ కౌన్సిలర్ బిల్లు చెంచురామయ్య, తిరుపతి పార్లమెంటు క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు మాజీ కౌన్సిలర్ తాతపూడి ఇజ్రాయిల్ కుమార్, సీనియర్ నాయకులు పచ్చవ నరసింహులు నాయుడు, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి దువ్వూరు రవీంద్రారెడ్డి, మాజీ కౌన్సిలర్లు వాటంబేటి శివకుమార్, గాయం రమణయ్య తదితరులు పాల్గొన్నారు. మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎర్రగొండపాలెంలో రోడ్ షో కార్యక్రమానికి పోయినప్పుడు మంత్రి ఆదిమూలపు సురేష్ ఆయన్ని అడ్డగించడం, దళితులని విమర్శించాలనే ఉద్దేశంతో ఆయన మా అబాజీ చెప్పాలనే వీళ్ళందరూ కూడా అడ్డుకోవడము, రాళ్ళు విసరడము, ఇది మరీ దౌర్జన్యకర పరిస్థితుల్ని మేమందరం కూడా ఖండిస్తూ ఉన్నాము. ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ దళితుల పార్టీ ఎప్పుడూ దళితులకు అన్యాయం ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ చేయలేదు.
తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు కూడా దళిత కాలనీల్లో అన్ని కార్యక్రమాలు సభలు పెట్టి కూడా వాళ్ళ సమస్యలు పరిష్కరించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కావాలని జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనకి ఇది ఒక నాంది. 7 కిలోమీటర్లు నడిపించి పోలీసులు వ్యవస్థ అన్యాయంగా చంద్రబాబు నాయుడిని మీటింగ్ పెట్టకుండా ఉంటే 7 కిలోమీటర్లు నడిచిపోయి మీటింగ్ పెట్టడం కూడా జరిగింది. ఈరోజు ఆయన రోడ్ షోని అడ్డగించి దౌర్జన్యం చేయడం కూడా ఇది అరాచక పాలనకు నాందిగా ఉంది. పైన సుధాకర్ అనే డాక్టర్ మాస్క్ అడిగిన దానికి ఒక దళితుడిని చంపేసిన ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. అదేవిధంగా అనంతబాబుని, కరుణాకర్ని, ఇంకా అనేక మంది దళితులను పొట్టన పెట్టుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని విమర్శించే స్థాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు. ఈ ఆదిమూలం సురేష్ ఇది మంచి పద్ధతి కాదు. అన్నీ కూడా ప్రతిపక్షాలు కావచ్చు, పాలకపక్షాలు కావచ్చు, అందరూ కూడా పాలనలో మీటింగులు పెట్టుకోవచ్చు, ప్రజా సమస్యల మీద పోరాడవచ్చు. ఇది ఆ ప్రతిపక్షాలను అణగదొక్కాలనే ఉద్దేశంతో చేస్తున్న దీన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో చంద్రబాబు గారి ఇదే కర్మ ఈ రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా రోడ్ షో నిర్వహిస్తుంటే సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి ఎన్ఎస్జి కమాండోల భద్రతలో ఉన్న వ్యక్తి, అలాంటి వ్యక్తి దగ్గరికి, కాన్వాయ్ దగ్గరికి వైసీపీ గూండాలు ఒక మంత్రి ఆధ్వర్యంలో కాన్వాయ్ దగ్గరికి వెళ్ళి రాళ్ళు విసిరి చంద్రబాబు గారిని వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో మాకైతే అర్థం కావడం లేదు, కానీ పబ్లిక్గా ప్రజలందరి మధ్యలో హత్యాయత్నానికి పాల్పడడం జరిగింది. ఈరోజు అనేక సర్వేలు, గతంలో జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఎక్కడ చూసినా రాబోయేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అని చెప్పి బాగా తేటతల్లం అయిపోయింది. ఒక పక్క వీళ్ళు చూస్తే బాబాయ్ గొడ్డలపోటీ కేసు, కోడికత్తి కేసు, సిబిఐ కేసులు, ఇలాంటి కేసుల్లో ఇరుక్కొని ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉన్నారు. ఇంకో పక్క ప్రజల దగ్గర నుంచి తీవ్ర వ్యతిరేకత. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని రాబోయే ఎన్నికల్లో మనం ఎక్కడ చిత్తుగా ఓడిపోతామో, మనకు అడ్డుగా ఉన్న చంద్రబాబును తొలగించుకోవాలనే ఉద్దేశంతో ఇటీవల చూస్తే 7 కిలోమీటర్లు చంద్రబాబు గారిని నడిపించారు. అలాగే అంతకుముందు పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి, ఇంకొక రోజు ఆయన ఇంటి మీదకి దాడి, ఈరోజు పబ్లిక్గా ప్రజల మధ్యలో దాడి. ఎట్టబోతుంది ఈ ప్రజాస్వామ్యం? ఈ రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యతంగా ఈ ప్రభుత్వం నడుస్తుందా లేదా? పోలీసులే రక్షణగా మంత్రిని గూండాలతో ఆయన కాన్వాయ్ దగ్గరికి తీసుకెళ్లారంటే ఇది చాలా సిగ్గుచేటు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా జోక్యం చేసుకోవాలి. వీటన్నిటి మీద విచారణ జరిపి చంద్రబాబు గారికి భద్రతని పూర్తిగా పెంచాల్సిన అవసరం ఉంది. చంద్రబాబుకి ఏమన్నా జరిగితే ఈ రాష్ట్రంలో జరిగే పరిస్థితులకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇకపోతే ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి అయినటువంటి ఆదిమూలం సురేష్ గారు ఉన్నత విద్యావంతులు ఉన్న కుటుంబం నుంచి వచ్చాడు. ఆయన ఒక దళిత రిజర్వేషన్తో ఆయన ఈరోజు మంత్రిగా కూడా అయ్యాడు. ఆయన మంత్రి అయినప్పటి నుంచి, ఆయన రాజకీయాల్లో నుంచి వచ్చినప్పటి నుంచి ఎప్పుడైనా దళితుల మీద దాడులు జరిగితే ఆయన నోరు విప్పి మాట్లాడా అని చెప్పి ఈరోజు మేము తెలుగుదేశం పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాం. ఈరోజు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నిరుద్యోగ యువతకి వారికి లోన్ల ద్వారా స్వయం సహాయక ఉపాధి కల్పించి వారిని ఆర్థికంగా ముందుకు తీసుకోబోయే ఎస్సీ కార్పొరేషన్ నిర్వీర్యం చేస్తే ఆదిమూలం సురేష్, నో వాయిస్, కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రవేశపెడితే దాన్ని చంద్రబాబు గారు కొనసాగించారు. ఎస్సీ/ఎస్టీ సప్లాన్ ద్వారా ఎస్సీ/ఎస్టీ కాలనీని ఎంతో అభివృద్ధి చేశారు కదా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో. మరి ఈయన వచ్చినాక ఎక్కడ ఎస్సీ/ఎస్టీ కాలనీలో ఒక ఇటుక వేసిన పాపాన పోలేదు. నారా చంద్రబాబు నాయుడు గారి ప్రకాశం జిల్లా పర్యటన, ఎర్రగొండపాలెంలో జరుగుతున్నటువంటి పర్యటనలో జన సందోహం చూసి తెలుగుదేశం పార్టీకి
తండోపతండాలుగా వస్తూ ఉన్నారని వాళ్ళు చూసి ఓర్చుకోలేక మంత్రిగా ఉన్నటువంటి ఎర్రగుంటపాలెం ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ గారు, ఆయన ఒక విద్యా సంస్థల అధినేత, ఎస్సీ అయి ఉండి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎస్సీలకు మేము పెద్దపీట వేస్తున్నాము, ఉప ముఖ్యమంత్రులను చేశాము, ఈరోజు ఎస్సీలందరూ కూడా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నారని చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి ఆనాడు మీరు పాదయాత్ర చేస్తూ ఉంటే కనీసం మీ పైన ఈగ కూడా వాల్లేదు చంద్రబాబు నాయుడు గారు. మీకు పోలీస్ ఫోర్స్ ఇచ్చి మీకు ఏమీ జరగనీయకుండా ఈ ప్రజాస్వామ్యంలో డాక్టర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం మీకు అన్ని వసతులు కల్పించి మిమ్మల్ని ఈ రాష్ట్రం అంతా తిరగనిచ్చారు. మీకు ఒక న్యాయం, మాకు ఒక న్యాయమా? ఇది ప్రజాస్వామ్యం. మాట్లాడే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉంటుంది. అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం ఈ ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు బజార్ రౌడీల్లాగా రోడ్ల మీదకి వచ్చి జనాలు వేసుకొని అక్కడ స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు చేసినటువంటి నిర్వాహం ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందే. ఎప్పుడు కానీ ఎక్కడ కానీ చంద్రబాబు నాయుడు కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, నారా లోకేష్ బాబు గారు కానీ ఎస్సీల గురించి తప్పుగా మాట్లాడినటువంటి సందర్భమే లేదు. వాళ్ళని అక్కన చేర్చుకుని వాళ్ళని అభివృద్ధి పదంలో నడిపించినటువంటి గొప్ప నేత నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన సభలని నిర్వీర్యం చేయడానికి, ఆయన్ని ఇబ్బంది పెట్టడానికి ఏది లేనిపోని అపోహలు సృష్టించి ఏదో ఒక గాలి మాటలు, ఫేక్ మాటలు చెప్తూ చంద్రబాబు నాయుడు గారిని అడ్డుకోవాలంటే మీ తరం కాదు, మీ వల్ల అయ్యే పని కాదు. చంద్రబాబు నాయుడు గారు కన్ను ఎర్ర చేస్తే మీరంతా మాడి మసైపోతారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ ఏకతాటిపై వచ్చి మీ యొక్క అంతానికి ఇచ్చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నిన్నటి రోజున ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో మా జాతీయ అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క రోడ్ షో మీద ప్రస్తుత వైఎస్ఆర్సీపీలో మంత్రివర్గంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి పురపాలక సంఘ శాఖ మంత్రివర్గంలో పనిచేస్తున్నటువంటి ఆదిమూలపు సురేష్ గారు తన అనుచరులతో కలిసి కాన్వాయ్ దగ్గరికి వెళ్ళి ఆయన మీద రాళ్లతో దాడి చేసి చంపే ప్రయత్నం చేసిన దానికి ఆదిమూలపు సురేష్ గారి మీద వెంటనే హత్యాయత్నం కేసు నమోదు చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. దాడిని నిరోధించాల్సిన పోలీసులే ఆదిమూలపు సురేష్ గారిని, ఆయనతో వచ్చిన అనుచరుల్ని నేరుగా చంద్రబాబు నాయుడు గారి యొక్క మీటింగ్ వాహనం కాడికి మా కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలను పక్కకు తోచుకుంటూ వారికి దారి పెంచడం సిగ్గుచేడైన విషయం. ఒక ప్రతిపక్ష నాయకుడు మీటింగ్ జరుగుతుంటే అధికార పక్ష నాయకుడు యొక్క మంత్రిని ఆ మీటింగ్ స్థలం వరకు తీసుకొని పోయే ప్రయత్నం చేయడం, దానికి కూడా వాళ్ళు నిరసన చేసే దానికోసంగా నల్ల గుడ్డలు వేసుకొని వచ్చుంటే పైన నల్ల కండువాలు, నల్ల టీషర్ట్లు, నల్ల షర్ట్లు వేసుకొని వచ్చిన వారిని పోలీసులు దారి తీసుకుని అక్కడికి ఇవ్వడం అనేది కూడా ఖండించదగ్గ విషయం. అదే కాకుండా ఈ రాష్ట్రానికి ఒక మంత్రిగా ఉండి రాష్ట్ర పాలని, ముఖ్యంగా అర్బన్ ఏరియాస్ని ఒక గాడిలో పెట్టాల్సిన మంత్రివర్యులు ఒక వీధి రౌడీ వలె వీధిలో చొక్కా ఇప్పి రండి తేల్చుకుందాం అన్నట్టు సవాలు వేస్తడం ఆయన విఘ్నతకు వదిలేస్తున్నాం. ఆయన ఉన్నత చదువులు చదువుకున్నాడే కానీ, ఉన్నత విద్యా సంస్థలు నడిపిస్తున్నాడే కానీ కనీసం సంస్కారం అనేది మంత్రి గారికి ఎక్కడ పోయిందో అర్థం కాని పరిస్థితి. ఎన్ఎస్జీ కమాండెంట్ అయినటువంటి సంతోష్ కుమార్ అనే కమాండెంట్కి రాళ్ళ దాడిలో 3 కుట్లు పడడం జరిగింది. అంటే ఎన్ఎస్జీ కమాండింగ్ సరౌండింగ్స్లో సెక్యూరిటీ పొందుతున్న మాజీ ముఖ్యమంత్రి వర్యుల మీదనే వీళ్ళు దాడి చేసి తెగబడ్డారంటే వీళ్ళు ఎంతకైనా తెగబడతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మేము ఈరోజు నల్లబుడ్డలు వేసుకొని మా దళితుల గురించి వీళ్ళు తప్పుగా మాట్లాడినారు, మా దళితుల గురించి లోకేష్ బాబు యువగలవలో చిన్నతనంగా మాట్లాడినాడు కాబట్టి వీళ్ళు బయట తిరగకూడదు అనే ఒక కాన్సెప్ట్తో నిన్న అక్కడికి రావడం జరిగింది. ఇది ఐపాక్ అనే ఒక
ప్రశాంత్ కిషోర్ ఆడిస్తున్న మరో డ్రామాలో కొత్త నాటకం ఇది. ఎందుకంటే ప్రకాశం జిల్లాలో బాబు గారి యొక్క రోడ్డు షోలు ప్రతి ఒక్కటి కూడా విపరీతమైన జనాలతో ప్రజా వ్యతిరేకత పూర్తిగా స్పష్టంగా కనబడుతుంటే దాన్ని డైవర్ట్ చేసే దానికోసంగా తెలుగుదేశం బాబు గారిని నిరోధించే దానికోసంగా తెలుగుదేశం పార్టీ మీద అభాండాలు వేసే దానికోసంగా భాగంగా ఆడిన డ్రామా ఇదని తెలియజేస్తున్నాం. మా యొక్క నాయకుడు ప్రజాబంధువు ఈరోజు అందరి మధ్యలో ప్రతి అనునిత్యం ఆయన వయస్సు నిమిత్తం మీద పడుతున్న వృద్ధాప్యం పైనున్న కానీ ఆ వృద్ధాప్యాన్ని కూడా లెక్క చేయకుండా ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలా, వెనకంజలో ఉన్నటువంటి ఈరోజు మన రాష్ట్రాన్ని మన దేశంలోనే 36వ స్థానానికి 29వ స్థానానికి తీసుకెళ్ళిపోయిన జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో మన ప్రజలు మన తెలుగు వారిని అత్యున్నత స్థానానికి తీసుకెళ్లాలా, విదేశాలలో తెలుగు జాతి పేరుని తెలుగు జాతి కీర్తిని వినిపించేలా చేయాలనే తపనతో ప్రయత్నిస్తున్నటువంటి మన చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు ప్రజలని అవేర్నెస్ అంటే మన రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందనేది చెప్పుకుంటూ పోతున్నటువంటి ప్రతి కార్యక్రమంలో జనాదరణ చూసి ఓర్వలేక ఈరోజు ఆదిమూలపు సురేష్ ఈరోజు ఆయన నల్ల బట్టలు వేసుకొని నిరసన తెలుపుతూ ఒక మంత్రి పదవిలో ఉంటూ ఒక ప్రతిపక్ష నాయకుడిపైకి నువ్వు మంత్రిగా ఉండేటప్పుడు నీ కార్యక్రమం ఆయన వెళ్ళిన తర్వాత చేసుకో, ఆయన రాకముందు నీ నిరసన తెలుపుకో, లేదా నీ రాష్ట్రంలో నువ్వు ఒక మంత్రివి నీ కాడ ఉన్నటువంటి అధికారులతో అతను తప్పు చేస్తుంటే నువ్వు వాళ్ళ ద్వారా అతన్ని శిక్షించు. అట్లా కాకుండా వీధి రౌడీలా వీధి గుండాలా ఆయన వచ్చినటువంటి క్యాన్వాయ్కి ముందు నువ్వు వెళ్ళి ఆయనపై చెప్పులు విసిరేయడం రాళ్ళు విసిరేయడం ఆయన్ని ఆ వయసులో చంపాలనే, లేదంటే ఆయన్ని మీరు చేసినటువంటి ఈ మధ్య చనిపోయినటువంటి బెదిరించి భయపెట్టి మానసికంగా చనిపోవాలా అంటే ఇక చంద్రబాబు నాయుడు గారు ఏ ఊర్లో తిరగకూడదనే. అయ్యా మీరు ఎన్ని చేసినా ఎన్ని రాళ్ళు వేసినా ఎన్ని చెప్పులు విసిరినా ఆయన తిరగడం ఆపడు, మన రాష్ట్ర అభివృద్ధిని ఆపడు. మన రేపు గెలిచే వాళ్ళలో ముందు గెలిచి మన రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తాడు. ఈ రోజునున్న ప్రభుత్వం ఆదిమూలపు సురేష్ పైన హత్యాయత్నం నమోదు చేసి అతను వెంటనే అరెస్ట్ చేయాలని కోరుకుంటున్నాను. నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకాశం జిల్లా టూర్ 19, 20, 21 3 రోజులు టూర్ ప్రోగ్రాం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి అధికారుల యొక్క అనుమతితోనే సదరు ప్రోగ్రాంని ఒకరోజు మార్కాపురంలోనూ గిద్దలూరులోనూ 2 రోజులు ప్రోగ్రాంలో ప్రజల యొక్క అశేష జనం వచ్చి ఆయన ఆశీర్వదించి ఆయన మళ్ళా ముఖ్యమంత్రి కావాలని ప్రజలందరూ ఆశిస్తున్న తరుణంలో అదే విధంగా ఈరోజు ఎర్రగొండపాలెంలో కూడా ఆయన సమావేశాన్ని 22వ తేదీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశంలో ఆయనని అడ్డుకోవాలనే దురుద్దేశంతో పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చదువుకున్నాడు, సంస్కారవంతుడుగా ఉండాల్సిన వ్యక్తి ఆయన బట్టలు ఉడదీసి షర్టు లేకుండా ఒక ఈది రౌడీలు ఏ విధంగా ప్రవర్తిస్తారో ఆ విధంగా ప్రవర్తిస్తూ ఆయన నిలబడి పోలీసులకు ఆయన డైరెక్షన్ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారి సభా వేదిక వెహికల్ పై ఉన్నటువంటి దగ్గరికి వెళ్ళి ఆయన పైన రాళ్ళు రువ్వి ఆయన యొక్క కాన్వాయ్ని అడ్డుకునే ప్రయత్నం చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య, హేయమైన చర్య. చదువుకున్నోళ్ళు రాజకీయాల్లో ఉన్నోళ్ళు ఇంత దిగజారి ప్రవర్తించడం అంటే నాయకుడి యొక్క బాటే కింద కూడా ఉంటుందని తెలియజేస్తున్నాను. ఆదిమూలపు సురేష్ గారు వాళ్ళ యొక్క వచ్చిన బృందం వేసిన రాళ్లలో బుల్లెట్ ప్రూఫ్ ప్యాడ్లు అడ్డం పెట్టకపోయింటే చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏ విధంగా ఉండేదని ఒకసారి అర్థం చేసుకోవాలా. ఎన్ఎస్జీ కమాండర్ యొక్క తల పగిలి 3 కుట్లు వేయించుకున్న పరిస్థితి తీసుకుని వచ్చింది. ఎన్ఎస్జీ యొక్క ఆధిపత్యంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడికే రక్షణ లేకుండా పోవడం అంటే ఎంత దారుణం ఈ రాష్ట్రం. ఇదేమి కర్మ ఈ రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా 16వ రోజు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గూడూరు 2వ పట్టణం దిగువ వీరారెడ్డిపల్లి 27వ వార్డు మహాలక్ష్మి గుడి నుంచి పాదయాత్ర ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇదేమి కర్మ ఈ రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా 16వ రోజు శుక్రవారం 27వ వార్డు మహాలక్ష్మమ్మ గుడి నుంచి
గూడూరు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ పాదయాత్ర కొనసాగించారు. ఈ సందర్భంగా రచ్చబండ సమావేశం నిర్వహించిన అనంతరం ఇంటింటికి తిరుగుతూ వైసీపీ ప్రభుత్వం వైఫల్యాలను, గత తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధిని కరపత్రాల ద్వారా తెలియజేస్తూ పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ 4 ఏళ్లుగా పరిపాలిస్తున్న వైసీపీ ప్రభుత్వం పాలనలో పూర్తిగా విఫలమైందని, ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, పన్నుల వడ్డనతో, ఛార్జీల మోతతో సామాన్య మధ్యతరగతి ప్రజలు అల్లాడుతున్నారని, కక్ష సాధింపు చర్యలతో పాలన సాగిస్తున్నారే కానీ రాష్ట్రంలో సరైన పాలన ప్రజలకు అందడం లేదని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పులిమి శ్రీనివాసులు, క్లస్టర్ ఇన్ఛార్జి మాజీ కౌన్సిలర్ బిల్లు చెంచురామయ్య, యూనిట్ ఇన్ఛార్జి మాజీ కౌన్సిలర్ తాతపూడి ఇజ్రాయిల్ కుమార్, 27వ వార్డు అధ్యక్ష కార్యదర్శులు అన్నంగి సుధాకర్, బుజ్జ వెంకట సుబ్బయ్య, బూత్ కన్వీనర్ నూనె వాసు యాదవ్, 27వ వార్డు స్థానిక నాయకులు సుబ్రహ్మణ్యం రాజు, నాలి మధుసూదన్ యాదవ్, ఎగ్గిరెడ్డి వినయ్ కుమార్, నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షుడు అబ్దుల్ రహీం, మాజీ కౌన్సిలర్లు ముమ్మడి వెంకటేశ్వర్లు, గుండాల భారతి, తాళ్ల సుబ్బమ్మ, నేరెళ్ల వెంకటరత్నం, గాయం రమణయ్య, తూపిలి ప్రకాశం, ఎస్ఎస్ఎల్ నియోజకవర్గ పట్టణ అధ్యక్షులు ఏసుపాక పెంచలయ్య, పల్లి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమం 27వ వార్డులో ప్రారంభమైంది. ముందుగా గూడూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరూ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఉదయం నుంచి చాలా కార్యక్రమాల్లో పాల్గొన్నాం. మార్నింగ్ స్వచ్ఛంద సేవా సంస్థ రంజాన్ ప్రగతి స్వచ్ఛంద సేవా సంస్థ రంజాన్ తోఫాలో భాగంగా అక్కడ కోడి పెట్టల్ని అందరూ కూడా బహుమతిగా ఇవ్వడం, అలాగే గోంగూర అలాగే మసాలా సంబంధించినటువంటి పప్పు దినుసులు ఇవ్వడం నిజంగా చాలా సంతోషం. అలాగే ఇప్పుడే కోట నుంచి వస్తున్నాం. దాదాపు 500 మంది పేద ముస్లిం మహిళలకి రంజాన్ తోఫా ఇచ్చేటువంటి కార్యక్రమం అక్కడ మా జలీల్ అహ్మద్ గారి నాయకత్వంలో ఎందుకంటే రంజాన్ సందర్భంగా ముస్లిం మహిళలు ముస్లిం సోదరులు గుర్తుంచుకోవాలా. గతంలో రంజాన్ వచ్చిందంటే మనకి చంద్రబాబు నాయుడు గారు గుర్తు రావాలా. రంజాన్ తోఫా ఒక సంచి ఇచ్చి రంజాన్ తోఫాలు అన్ని పలహారాలు అన్నీ మీ దగ్గర పెట్టి ప్రతి పేద ముస్లిం రంజాన్ పండుగని బాగా జరుపుకోవాలన్నటువంటి ఉద్దేశంతో మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు పోయేటటువంటి ఆ రంజాన్ తోఫాని ఈ పెద్ద ఈ అబ్బాయి మంచి అబ్బాయి చెడ్డ అబ్బాయి తర్వాత పరిస్థితి ఈయన మొత్తం రద్దు చేయడం కూడా మీరు చూస్తూ ఉన్నారు. ఇది అన్యాయం. పండగ పూట కూడా ప్రజలకి ఏమి తినేటువంటి పరిస్థితి కూడా లేకుండా చేయడం నిజంగా అన్యాయం. ఎందువల్లంటే నిరుపేదలు ఉంటారు, వాళ్ళు పండుగ చేసుకునే పరిస్థితి ఉంటుంది. అలాంటి వాళ్ళని కోసం రంజాన్ తోఫాని బాబు గారు ప్రవేశపెట్టిన విషయాన్ని గుర్తు చేస్తున్నా. ఖచ్చితంగా ముస్లిం హృదయాల్లో ఆనాడికి ఈనాటికి బాబు గారు చెరగని ముద్ర వేశారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే ముస్లిమ్స్కి మంచి స్థానాన్ని తెలుగుదేశం పార్టీ వచ్చినటువంటి ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు తప్ప వేరే వాళ్ళు లేరని చెప్పి నేను తెలియదు. బాబు గారి పర్యటన 3, 4, 5 తేదీలో తిరుపతి జిల్లాలో జరుగుతూ ఉంది. మనకి ఆల్మోస్ట్ 4వ తేదీ ఇక్కడ గూడూరులో మీటింగ్ చేయటువంటి రోడ్ షో కార్యక్రమాన్ని నిర్వహించేటువంటి పరిస్థితి ఉంటుంది. రేపు ఉదయాన డేటు ఖచ్చితంగా ఏ రోజునైతే డిసైడ్ అవుతుంది. ఆ కార్యక్రమానికి గూడూరులో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు అందరూ కూడా హాజరై ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిన అందరినీ కోరుతున్నా. అలాగే మేము తెలుగుదేశం పార్టీగా గతంలో మన గూడూరుని నెల్లూరు జిల్లా నుంచి విడిపించి సపరేట్గా చిత్తూరు జిల్లాలో కలిపినందుకు ఎన్నో నిరసన కార్యక్రమాలు చేశాం. అన్ని పార్టీలో కలిపి చేశాం. తెలుగుదేశం పార్టీ అర్థంగా చేసింది. ఖచ్చితంగా మేము రేపు గవర్నమెంట్లో మీ అందరి సహాయ సహకారాలతో వస్తాము. వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ యొక్క గూడూరుని నెల్లూరు జిల్లాలో కలపాలనే ఉద్దేశంతో అందరం కూడా ప్రజాభిప్రాయాలు కూడా ఈరోజు ఇంటికి ప్రజాభిప్రాయాలు సేకరిస్తుంటే అందరూ కూడా చెప్తున్నారు, మన గూడూరుని నెల్లూరు జిల్లాలో కలపండి, బాబు గారికి చెప్పండి ఖచ్చితంగా అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. కాబట్టి రేపు బాబు గారితో కూడా ఆ విషయాన్ని మాట్లాడతామని చెప్పి గూడూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన గూడూరు నెల్లూరులో ఉండాల్సిందే, అంతేకాని తిరుపతిలో కాదు. ఒక తాత్కాలికంగా ఈ సంవత్సరంలో తిరుపతిలో ఉన్న రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఖచ్చితంగా గూడూరుని నెల్లూరు జిల్లాలో కలపాలని చెప్పి అందరం పార్టీ నాయకులు అలాగే గూడూరు ప్రజల మనోగతాన్ని బాబు గారికి వివరిస్తామని చెప్పి తెలియజేస్తూ అందరూ కూడా రంజాన్ పండుగని మా ముస్లిం సహోదరులు అందరూ కూడా సోదరమ్మలు చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు కూడా ప్రతి ఇంటింటికి వెళ్ళినప్పుడు అందరూ కూడా ఖచ్చితంగా మేము ఈసారి చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తాము, మీరు రావాల్సిన పని లేదని చెప్పి అడుగుతూ ఉన్నారు. అలాగే గతంలో గవర్నమెంట్ గురించి అడిగితే ఆ విషయం వదిలేవయ్యా, మా టైం బాగాలేక మేము వేసాము, మేము మీకు మొహం చూపించలేకపోతున్నాము, ఈసారి ఖచ్చితంగా మా ఇంటిలో పాది మా బంధువులు మా బిడ్డలు ఎక్కడ పనిచేస్తున్నా వాళ్ళు వచ్చి సొంత ఖర్చులతో తెలుగుదేశం పార్టీకి ఓటేస్తామని చెప్పి ప్రతి ఒక్క మహిళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంటి యజమానుని చెప్తున్నాడు. చాలా సంతోషంగా ఉంది. కాబట్టి అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించి రాబోయే రోజుల్లో ఈ యొక్క రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి అందరూ కలిసి చేసుకుందామని తెలియజేస్తూ మరలా మీ ఇంటింటికి కూడా నేను వస్తూ ఉన్నాను. మీ బిడ్డగా ఊళ్ళో పుట్టి మీ అందరి ఆశీర్వాదంతో రాజకీయాల్లో ఎదిగినటువంటి మీ బిడ్డగా, మీ తమ్ముడుగా, మీ అన్నగా మీ దగ్గరికి వస్తున్నాను. ఆశీర్వదించాలని చెప్పి అందరూ కూడా వేడుకుంటున్నాను. అలాగే ముఖ్యంగా రేపు రంజాన్ కాబట్టి రేపు పాదయాత్రకి సెలవిస్తున్నాము. అలాగే ఆదివారం కూడా
ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి ఆ రోజు కూడా సెలవు. మళ్ళీ పాదయాత్ర సోమవారం సాయంత్రం ప్రారంభమవుతుందని చెప్పి ఈ పత్రికాముఖంగా తెలియజేస్తున్నాను. నమస్కారం. కోటా మండలంలోని రంజాన్ మాసం సందర్భంగా గ్రీన్ ఫౌండేషన్ సేవా సంస్థ ఆధ్వర్యంలో సుమారుగా 500 ముస్లిం కుటుంబాలకు గ్రీన్ ఫౌండేషన్ సేవా సంస్థ అధినేత షేక్ జలీల్ అహ్మద్ సభ్యులు దాతృత్వంతో గూడూరు మాజీ శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ చేతుల మీదుగా పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా అందించారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మద్దాల సర్వోత్తం రెడ్డి, తెలుగుదేశం పార్టీ మైనార్టీ నాయకులు ఎస్కే జలీల్ అహ్మద్, రహీంబాయ్, తిప్పలపూడి సురేష్, తూపిలి రాధాకృష్ణారెడ్డి, మధు యాదవ్, ధరా సురేష్ పాల్గొన్నారు. జలీల్ అహ్మద్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు సోదరులు మా సర్వోత్తం రెడ్డి గారికి, అలాగే రహీం గారికి, సురేష్ గారికి, మధు గారికి, రాధాకృష్ణ రెడ్డి గారికి, ఎంపీటీ సురేష్ గారికి, శంషు గారికి, మస్తాన్ భాయ్ గారికి, అలాగే నౌషాద్ గారికి, అలాగే నాయబ్ గారికి, బాబు గారికి, ఇలియాస్ గారికి, ఇక మన పెద్దలు మౌలానా బషీర్ అహ్మద్ గారికి, అలాగే మా జలీల్ టీంకి, ముఖ్యంగా ఇక్కడ వచ్చినటువంటి ముస్లిం సోదరిమణులందరూ కూడా ముందుగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఒకరోజు ముందుగానే చాలా సంతోషం. మా జలీల్ దాదాపు ఇది 17వ సంవత్సరం అనుకుంటాను ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం. ఒక మంచి ఫౌండేషన్ ఏర్పాటు చేసుకొని మళ్ళీ ఆయన మిత్రులు ఇతర దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎప్పుడు రంజాన్ వచ్చినా పేద ప్రజలకి, పేద ముస్లింకి మనం సాయం చేద్దాము అనేటువంటి భావంతో ఈరోజు ఈ రంజాన్ తోఫా ఇచ్చేటువంటి కార్యక్రమం చేశారమ్మా. అట్లాగే గతంలో మన గ్రీన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో, మా జలీల్ గారి ఆధ్వర్యంలో కరోనా వచ్చినప్పుడు ఎంతోమంది ప్రాణాలను కూడా ఆయన నిలబెట్టినటువంటి పరిస్థితి నేను మీకు గుర్తు చేస్తున్నానమ్మా. అలాగే కరోనా టైంలో గ్యాస్ సిలిండర్స్ లోడ్ తెచ్చి అన్ని హాస్పిటల్కి ఇచ్చినటువంటి ఘనత కూడా మా జలీల్ అహ్మద్ దక్కుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎంతోమంది ప్రాణాలు రక్షించాడు. ఇక్కడ ఎవరన్నా బాగాలేకపోతే నిధుల్లో వాళ్ళని చేరిస్తే రోజు గంట ఫోన్ చేసేవాడు, అన్నా బాగాలేదంటన్నా, డాక్టర్ చెప్పన్నా. నిజంగా ఎందుకంటే ఎటువంటి వాళ్ళు అరుదుగా ఉంటారు జలీల్ అహ్మద్ లాంటి వాళ్ళు, అది వాస్తవం. ఎందుకంటే మంచి సేవ దృక్పథం, అలాగే ప్రేమ, అలాగే ఎవరన్నా ఇబ్బందులు ఉన్నారంటే అప్పటికప్పటికి చరించేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు మా జలీలు. నేను చూసిన వాళ్ళు జలీలు ప్రథముడు. నాకు చాలా సంతోషం. ఎందువల్ల చెప్తానంటే ఇంతమందికి ఏర్పాటు చేయడం తమాషా విషయం కాదు. మేము కూడా చాలా దగ్గర పోయినాం, చీరలు పంచాం, అలాగే ఉదయం వచ్చి కోళ్ళు కూడా పంచిచ్చాం, కోళ్ళు అవి కూడా. కానీ మేము అది కొంత మోస్తరి, మేము కొంతమంది పంచేవాళ్ళం. కానీ దాదాపు 400-500 మంది ముస్లిం మహిళలకి ఈరోజు రంజాన్ తోఫా అందిస్తున్నారంటే ఇదేం కొత్తగా జలీల్ గారికి గత 16 సంవత్సరాలు కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. అట్లాగే ముఖ్యంగా ఒకటి నేను గుర్తు చేస్తాను తెల్లారా, గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ అందరికీ రంజాన్ తోఫా ఇస్తున్నాడు లేదమ్మా, ఇస్తున్నాడు కదా. 4 సంవత్సరాలు ఉందా రంజాన్ తోఫా మనకి. లేకపోయినా ఆ లోటుని మా జలీల్ అహ్మద్ గారు ఈ గ్రీన్ ఫౌండేషన్ ద్వారా చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా మా జలీల్ అహ్మద్ గారిని అభినందిస్తున్నానమ్మా. ఏదైనప్పటికీ ఇప్పటికే చాలా ఆలస్యమైంది మా వల్ల, కాబట్టి ఎంత త్వరగా ఈ కార్యక్రమం ముగిస్తే అంత మంచిదని చెప్పి ఇక్కడ అందరూ అనుకున్నారు. కాబట్టి మరొకసారి మీ అందరికీ ముందుగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నానమ్మా. జై హింద్. ఈరోజు కోటపట్నంలో గ్రీన్ ఫౌండేషన్ అనేటువంటి ఒక సేవా సంస్థ ద్వారా నిరుపేదలైన ముస్లింలకి రంజాన్ తోఫా అందజేయడం అనేటువంటిది ఒక బృహత్తర కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని ఈ ఫౌండేషన్ నుంచి మన జలీల్ అహ్మద్ తిరుపతి పార్లమెంటు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ అధ్యక్షులు మరియు వాళ్ళ మిత్ర బృందం మరియు కోట తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సర్వోత్తం రెడ్డి గారు మరియు ఉన్నటువంటి మిత్ర బృందం, ఎంపీటీసీలు అందరూ కలిసి ఈ కార్యక్రమానికి ముఖ్యంగా విరాసింది. ఈ కార్యక్రమానికి రంజాన్ తోఫా ఎవరి ద్వారా అందుకుంటే సరైన అర్హులు అవుతారు అనే దానికోసంగా ఎల్లప్పుడూ ముస్లింల పక్షపాతిగా ఉంటూ ముస్లింల యొక్క ఉన్నతికి పాటుపడుతూ పనిచేసినటువంటి మాజీ శాసనసభ్యులు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పాసం సునీల్ కుమార్ గారు ఈ కార్యక్రమం వచ్చేసినందుకు అందరూ ఒకసారి చప్పట్లతో ఆయనకి స్వాగతం పలకండి. తిరుపతి జిల్లా గూడూరు పట్టణ పరిధిలోని చెన్నై కలకత్తా జాతీయ రహదారిపై పంబలేరు బ్రిడ్జ్ సమీపంలో ఒక గుర్తు తెలియని అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉండిన సుమారు 27 సంవత్సరాల వయసు కలిగిన యువకుని మృతదేహాన్ని గూడూరు రూరల్ పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం
గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. గూడూరు రూరల్ పోలీసుల సమాచారం మేరకు గూడూరు పట్టణ పరిధిలోని చెన్నై కలకత్తా జాతీయ రహదారిపై పంబలేరు బ్రిడ్జ్ సమీపంలో ఖాళీ ప్రదేశంలో ఒక గుర్తు తెలియని యువకుడు మృతి చెంది ఉండడాన్ని గుర్తించిన స్థానికులు రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని యువకుని మృతదేహాన్ని గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతిని ఒంటిపై బూడిద రంగు ప్యాంటు తప్ప మరేమీ లేదు. అతని ఎడమ చేతిపై లక్ష్మి అని పచ్చబొట్టుంది. గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని గూడూరు రూరల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గూడూరు పట్టణంలో శుక్రవారం సాయంత్రం ముస్లిం యువత సంబరాలు జరుపుకున్నారు. రంజాన్ మాస దీక్షల అనంతరం రంజాన్ పండుగ సందర్భంగా ముందు రోజు సాయంత్రం నెలవంక దర్శనం అయితే మరుసటి రోజు రంజాన్ పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. శుక్రవారం సాయంత్రం నెలవంక కనబడడంతో గూడూరు పట్టణంలోని హైస్కూల్ రోడ్డులో ఉన్న జామియా పెద్ద మసీదు వద్ద ముస్లిం యువత బాణసంచ కాల్చి సంబరాలు జరుపుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో సందడి వాతావరణం నెలకొంది. ముస్లింలు రంజాన్ పండుగను పురస్కరించుకుని నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు ఉంటూ అల్లాను ప్రార్థించడం, రంజాన్ పండుగను ఘనంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈ క్రమంలో నెలవంక దర్శనం ముస్లింలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. నెలవంక దర్శనంతో పట్టణంలో ముస్లిం సోదరులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా గూడూరు పట్టణంలోని ఈద్గా వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఒకరినొకరు పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. మత పెద్దలు రంజాన్ విశిష్టతను తెలియజేశారు. గూడూరు పట్టణంలోని ఈద్గా వద్ద రంజాన్ పండుగ సందర్భంగా ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మత పెద్దలు నమాజ్ విశిష్టతను తెలియజేశారు. ఒకరినొకరు ఆనందంగా ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. అనంతరం పెద్దల సమాధుల వద్ద ప్రార్థనలు నిర్వహించారు. స్నేహితులు బంధువులకు పలహారాలను అందజేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. जो आपकी नमाज पढ़ता है अल्लाह ताला ये शहादत नसीब फरमाए। अल्लाह ताला हम सारे और गवाहों हमारी जिंदगी किया गया वो अपनी इबादत के लिए पैदा किया। तो इस वजह से दोस्तों तक का तहसील छोड़ो, फिर अल्लाह अकबर कहने से जाए तक ईद उल फितर से 2 रकात वाजिब नमाज अल्लाहु अकबर الرحمن الرحيم صراط الذين أنعمت عليهم سبح اسم ربك الأعلى الذي سنقرئك فلا تنسى إلا ما شاء ويتجنبها الأشقى الذي يصلى أكبر الله أكبر ولله الحمد الله أكبر الله أكبر لا إله إلا الله الله أكبر الله أكبر ولله الحمد أكبر ولله الحمد الله أكبر الله أكبر لا إله ونعوذ بالله من شرور وتعلمون الله بدينكم والله يعلم بالآيات والذكر الحكيم إنه تعالى جبار كريم अल्लाह ने क्यों ये रिश्वत पर होता है अल्लाह का जाया करें माशाअल्लाह अब उठे अल्लाह ताला ला इलाहा या अहद समद الذي या अहद समद الذي وعذا بالآخرة اللهم إنا نجعلك قضاء وشماتة الأعداء سبحانك لا علم لنا إلا ما علمتنا وقنا بحلالك الحرام كرامنا المولى الكريم يا سارات اليوم اللي في مقابل صومي في
साथ मा दीजिए తిరుపతి జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి 8:30 సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమం నందు బద్వెల్లి జయరాం రెడ్డి వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు బద్వెల్లి శ్రీను పూర్తి సహాయ సహకారాలతో మంచి రుచికరమైన టిఫిన్ మరియు వివిధ రకాల పండ్లు స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది. ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు కడివీటి చంద్రశేఖర్ మాట్లాడుతూ బద్వెల్లి శ్రీను తండ్రి వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన శ్రీనివాసులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. వృద్ధులు వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ట్రెజరర్ కాటూరి శ్రీనివాసులు, టీచర్ రాధయ్య, మామడూరు వాషాపూర్ రాము, ప్రభాకర్, ఎస్ఐ కేఆర్ఎం ఆక్వా రమేష్ కుమార్ నాయుడు, నాగరాజు, సివిఆర్ న్యూస్ సతీష్, ఆశ్రమ నిర్వాహకురాలు కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. మన బద్వేలి జయరామరెడ్డి గారి జ్ఞాపకార్థం వాళ్ళ కుమారుడు బద్వేలి శ్రీనివాసులు సహకారంతో ఈరోజు ఇక్కడ మంచి టిఫిన్ కార్యక్రమం, వాళ్ళకి బాగా ఇష్టమైన అవసరమైన మంచి ఫ్రూట్స్ కూడా ఇక్కడ తెచ్చిపెట్టున్నాయి. మా శ్రీనివాసులకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా లాస్ట్ ఇయర్ కూడా మా బద్వేలి జయరామయ్య పేరు మీద 3 పూటలు మనం చేస్తున్నాం ఇక్కడ. లాస్ట్ ఇయర్ 3 పూటలు ఉదయం టిఫిన్ నుంచి సాయంత్రం టిఫిన్ దాకా మధ్యాహ్నం భోజనం కూడా మనం ఇక్కడ చేస్తున్నాం. ఈరోజు మనకు రంజాను మాసం కాబట్టి రంజాన్ సందర్భంగా కొన్ని ప్రోగ్రామ్స్ మనకు ఉన్నందువల్ల ఈరోజు ఈవినింగ్ వరకే ఇక్కడ పెట్టుకుంటామని చెప్పడం జరిగింది. కానీ అయినా కూడా వాళ్ళు ఏ రోజైనా ఏ పూట అయినా సరే ఒక పూట ఇక్కడ మనం ఖచ్చితంగా ఈరోజు పెట్టాల్సిందేనని పట్టుబట్టి ఈరోజు ఇక్కడ మనం చేస్తున్నాం. దానికి మంచి టిఫిన్ కూడా అరేంజ్ చేస్తున్నాం. ఈ ఒక మంచి సాయంకాలంగా మీరందరూ కూడా మంచి టిఫిన్ బాగా తిని అందరూ తృప్తిగా జయరామయ్యకి మీ వాళ్ళ కుటుంబానికి మీ ఆశీస్సులు అందించాలని మనస్ఫూర్తిగా ప్రగతి సేవా సంస్థ కోరుకుంటుంది. అదేవిధంగా ఉన్నటువంటి ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకొని సేవ చేయడానికి ముందుంది. ఈరోజు కూడా మధ్యాహ్నం రేపు రంజాన్ సందర్భంగా పండుగ చేసుకోవడం కోసం ముస్లిం సోదరులందరికీ కూడా ఒక 70 కుటుంబాలకి బిర్యానీకి అవసరమైన కోడి అలాగే ఆ దినుసులు అందజేయడం జరిగింది. అలాగే ఇవాళ సాయంత్రం వృద్ధాశ్రమంలో ఈ అల్పాహారాన్ని బద్వేలి జయరామరెడ్డి గారి జ్ఞాపకార్థం వాళ్ళ కుమారుడు శ్రీనివాసులు గారు దీన్ని ఏర్పాటు చేయడం చాలా ఆనందం. తండ్రి చనిపోయారు కదా ఇంకేం పని అనుకోకుండా జన్మనిచ్చినందుకు గాను ఆయన జ్ఞాపకాలను సజీవంగా ఉంచుకోవడం కోసం చేసే ఈ ప్రయత్నంలో వాళ్ళు సఫలీకృతులు అవ్వాలని జయరామరెడ్డి గారు ఎక్కడున్నా సరే వారి పవిత్ర. హైపర్ టీవీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో చంద్రబాబు నాయుడుపై మంత్రి ఆదిమూలం సురేష్, ఆయన అనుచరుల హత్యాయత్నాన్ని ఖండించిన గూడూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు.
బాధ్యులైన వారిని అరెస్టు చేసి కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్. గూడూరు రెండో పట్టణంలో 16వ రోజు కొనసాగుతున్న మాజీ ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ పాదయాత్ర. విశేషంగా ఆదరిస్తున్న ప్రజానికం, ఉత్సాహంగా పాల్గొంటున్న యువత. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్.